ఆయన ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉండాలని, మరి ముఖ్యంగా ఈ రీతిగా ఈ వారాల ప్రార్థన పెట్టుకున్న, ఈ విజ్ఞాపనను పెట్టుకున్న కృపాజ్యోతికి, తిమోతి నాయక్కి నా హృదయపూర్వక వందనాలు. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయాలి. వారు అనుకున్న పనులన్నీ కూడా సఫలం చేసే దేవుడు మనకున్నాడు కాబట్టి మనం భయపడే వారిగా కాకుండాను ఆయన యందు ధైర్యముగా ఉండి ఆయన ఆనుకొని బ్రతికే వారిగా మనము ఉండాలి. కాబట్టి దేవునిలో మనము ఎదిగే వారిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎంతగానో ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. ఎందుకంటే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదాలు మనకుంటాయి. వస్తున్నాము పోతున్నాము ఏదో వింటున్నాము అనేని కాకుండాను ఆయన్ని హృదయాన్ని హత్తుకొని ఆయన నామాన్ని ఘనపరిచే వారిగాను ఆయన కీర్తించే వారిగాను ఆయన్ని మనము హత్తుకొని ఆయన ఆనుకొని బ్రతికే వారిగా ఉండాలంటే ఈనాడు దేవుని కృపలో వర్ధిల్లిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారంటే దావీదు మహారాజు ఎంతగానో వర్ధిల్లాడు ఆయన యందు. ఎక్కడో పొలాల్లో గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు యేసయ్య. ఎంత గొప్ప దేవుడు! నేను ఎంతటి వాడిని ప్రభువా, చచ్చిన కుక్క లాంటి వాడిని, మిన్నల్లి వాంటి నాండిని ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు ఆయన యందు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో 5వ వచనములో అన్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చాలమ్మ. ఆయన నా గిన్నె నిండి పొర్లుచున్నదని ఎంతగానో దేవుని దగ్గర మొరపెట్టుకునేవాడిగా ఉన్నాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నానని నిండి పొర్లే జీవితాన్ని ఆయన మనకు దయచేసి ఉన్నాడు. ఈ నిండి పొర్లే జీవితంలో నా గిన్నె నిండి పొర్లుచున్నదని దావీదు అన్నప్పుడు ఈ నిండి పొర్లే జీవితంలో నిజమైన క్రైస్తవుని జీవితము మన ప్రభువు వలనను సమృద్ధిగా దీవించగలిగే వారిగాను ఉంటాము మనము. కాబట్టి గొర్రెలకు జీవము కలుగునట్లు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అన్నాడు. అంటే సమృద్ధి జీవములో మనల్ని నడిపించేందుకు ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. కాబట్టి నిండిపొర్లే జీవితం ఎలా ఉండాలంటే ఆయన యందు భయభక్తులు కలగాల, ఆయన్ని ఆనుకోవాలా. ఆయన ఎంతగా మనము ఆరాధించే వారిగా ఉన్నప్పుడు ఆయన మనకు నిండిపొర్లే జీవితాన్ని దయచేసేవాడిగా ఉంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడంటే, అమ్మా అవును, జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. చాలమ్మా. నేను దీవించగలిగిన వాడు గొర్రెల కొరకు జీవము కలుగుటకు వాటిని సమృద్ధిగా కలుగు చేయుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అన్నాడు. కాబట్టి ఏదైనా కూడా నిత్య జీవాన్ని ఇచ్చి సమృద్ధి జీవాన్ని ఇచ్చే దేవుడు మనకి ఉన్నాడు. కాబట్టి మాటన్నిటికంటే అత్యధికంగా చేసి శక్తి గల దేవుడు మనకున్నాడు. అలాగైతే అత్యధికమైన దీవెనలు సమృద్ధి జీవముతో కూడిన నిండి పొర్లే జీవితము కలిగిన వారిగా మనం ఉండాలంటే దేవుని యందు ఏం చేయాలా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండే వారిగా ఉండాలి. అలాగే ఆయన ఎంతగా మనం ఆరాధించినా కూడా ఆయన ఎంతగా మనల్ని దీవించే దేవుడు, మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదిస్తున్నారంటే ఆయన మనం ఆరాధించే వారిగా ఉన్నప్పుడు ఆయన సమృద్ధిగా
మన కుటుంబాలను దీవించేవాడిగా ఉంటాడు. కాబట్టి దేవునిలో ఎంతగా మనం ఎదిగే వారిగా ఉండాలి. నిండి పొర్లే జీవితం అంటే 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము. నాలుగో వచనం కాలం చూడమ్మా. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులు లోపల నుండి కలుపు మూసుకొని ఆ పాత్ర అన్నింటిలో నూనె పోసి నిండి నేను ఒక తట్టు ఉంచమని ఆమెతో సెలవీయగా ఆమె తన యొద్ద నుండి పోయి తానును తన కుమారులను లోపల నుండి తలుపు మూసుకొని కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వారు మరేమీ లేవని చెప్పి అంతలో నూనె ఆగిపోయిందంట. అప్పుడు ఈ శిష్యుని భార్య, ఆ శిష్యుడు ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి పేదవాళ్ళకి సహాయం చేస్తూ, ఆ పెద్దవాళ్ళు సహాయం చేసి అప్పు తీసుకొచ్చి సహాయం చేసేవాడంట. కానీ ఆయన హఠాత్తుగా చచ్చిపోయినప్పుడు అప్పుల వాళ్ళంతా కూడా వచ్చారంట ఆ ఇంటి మీదకి. అప్పుల వాళ్ళంతా ఆ ఇంటి మీదకి వచ్చినప్పుడు అప్పుడే ఆయన ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి పోలా. అక్క నేనేం చేయాలా, వదినా నేనేం చేయాలని ఎవరిని ఇరుగు పొరుగు వారిని అడగకుండా దైవజనుడైన ఎలీషా గారి దగ్గరికి పోయింది. ఎలీషా గారి దగ్గరికి పోయి, అయ్యా అప్పుల వాళ్ళు వచ్చిన 2 కుమారులను తీసుకెళ్తున్నారు దాసులుగా అన్నప్పుడు, అమ్మా నీ ఇంట ఏమున్నదని అడిగాడు. అయ్యా నా ఇంట్లో నూనె కుండ ఒక్కటి ఉన్నది అన్నది. అప్పుడు ఇరుగు పొరుగు వారు అందరి కూడా దొరికినన్ని కుండలు తీసుకొచ్చుకొని ఆ పాత్రలన్నిట్లో కూడా ఆ నూనె నింపమని చెప్పాడు. అప్పుడు తను నింపబడింది కూడా గాక ఇరుగు పొరుగు వాళ్ళందరినీ కూడా నింపబడిందంట. మనొక్కలమే ప్రార్థనకు పోవటం కాదంట, ఇరుగు పొరుగు వాళ్ళని కూడా పిలుచుకొని ప్రార్థనలో జరిపి వాళ్ళని రక్షణ మార్గంలో నడిపినప్పుడు ఇరుగు పొరుగు వారిని కూడా నింపేవారిగా ఉంటామంట. అప్పుడు ఆ కుటుంబంలో సమృద్ధి జీవాన్ని ఇచ్చిన దేవుడు ఆయన. ఆ సమృద్ధిగా ఆ నూనెను నింపాడు కాబట్టి ఆ బాకీలన్నీ తీర్చుకొని మిగిలి వానితో నీవు నీ కుమారులు బ్రతకమని ఎలీషా గారితో చెప్పారంట. అప్పుడు ఎలీషా గారు ఆయన దేవుని యందు ఎంత భయభక్తులు కలిగిన వాడని ఆయన దగ్గరికి పోయి ఆయన యందు విశ్వాసం కలిగి ఆయన దగ్గరికి వెళ్ళింది. అదే మనం అనుకో పక్క వాళ్ళు అది వదినా ఇది వదినా అని చెప్పుకుంటాం, కానీ వాళ్ళు మనల్ని ఏం చేస్తారు, ఎగతాళి చేస్తారు. ఇరుగు పొరుగు వారి దగ్గర మన చుట్టాలైనా కూడాను ఎగతాళి చేసేవారిగా ఉంటారు. కాబట్టి అదే దేవుని సేవకుడైన ఆ దైవజనుడి దగ్గరికి పోయింది కాబట్టి ఆమె ఆ నిండిపల్లె జీవితాన్ని పొందుకుంది. అప్పుడు ఆమె హృదయంలో నిండిపల్లె జీవితాన్ని పొందుకుంది కాబట్టి ఇరుగు పొరుగు వారిని కూడా నింపబడింది. ఆమె నింపబడింది, ఇరుగు పొరుగు వారిని కూడా నింపింది. కాబట్టి నిండి పొర్లే జీవితాన్ని ఇచ్చాడు. అప్పుడు దావీదేమన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు దావీదు. అలాగనే ఈమె ఆ ఎలీషా గారి దగ్గరికి పోయి ఆ గిన్నెని నింపుకున్నది. ఆ గిన్నెలన్నీ కూడా నింపుకొని ఇరుగు పొరుగు వారిని కూడా నింపబడి దేవుని ఆశీర్వాదాలు పొందేదానిగా ఉంది. కాబట్టి దేవుని యందు ఎంత విశ్వాసముగా ఉన్నాము, ఆయన ఎంతగా మనం ఆరాధిస్తున్నాము, ఆయన యందు ఎంతగా మనము జీవించగలిగే వారిమిగా ఉన్నామని మన హృదయాలను మనం సరి చేసుకునే వారిమిగా ఉండాలి. కాబట్టి దేవునిలో మనము ఎదగాలి. దేవునిలో ఎదిగినప్పుడే ఆయన బైబిల్ చదువుకుంటూ ఆయన వాక్యాలను చదివినప్పుడే మనకు సమృద్ధిగా తెలుస్తూ ఉంటుంది. వినాలి, ఆ చదవలేనప్పుడు ఏం చేయాలో వినాలి. ఆ వాక్యాలు విననప్పుడు నీ హృదయంలోని సిద్ధపరచుకోవాలి. ఆ వినిన వాక్యాన్ని నీ హృదయంలో సిద్ధపరచుకున్నప్పుడు అప్పుడు నీ హృదయము ఫలించే హృదయముగా ఉంటుంది, నిండిపొర్లే జీవితముగా ఉంటుంది. ఆ నిండిపొర్లే జీవితాలంటే ఎంతగా ఉండాలంటే మనము
ఆయన యందు విశ్వాసం కలిగినప్పుడు దేవుడు మనల్ని నింపే జీవితాన్ని మనకి ఇస్తాడు. కాబట్టి అలాగైతే అత్యధికమైన దీవెనలు, సమృద్ధి, జీవములో కూడిన నిండి పొర్లే జీవితాన్ని కలిగిన వారిగా మనం ఎందుకు ఉండకూడదు? ఆమె అలాగా దేవుని సన్నిధికి పోయి, ఆయన సేవకుని దగ్గరికి పోయి, ఆ దైవజనుడి దగ్గర మొర పెట్టుకున్నది కాబట్టి ఆ మొర విని ఆయన, అమ్మా నీ దగ్గర ఏమున్నది అన్నప్పుడు ఆమెకి నిండి పొర్లే జీవితాన్ని దారి చూపించాడు. కాబట్టి మనము దారి కనుక్కొని వెళ్ళాలి. మనం ఎక్కడికి పోతే మనం రక్షణ మార్గంలో నడుస్తాము, ఏం చేస్తే మనం మన కుటుంబాలను కట్టుకుంటాము, ఏం చేస్తే మన కుటుంబాలను సరి చేసుకుంటాము, మన బిడ్డలు ఎలా ఉన్నారు, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మనం సరి చేసుకునే బిడ్డలుగా ఉన్నామా లేదా అని ఒక్కసారి మనము ఆలోచించుకునే వారిగా ఉండాలి. కాబట్టి సంవత్సరాంతం వరకు కాకుండాను ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, క్రిస్మస్ రోజు జనవరి 1 రోజు వస్తారు, ఎంతో ఆనందంగా వస్తారు. ఆ జనవరి 1 రోజు వచ్చి అందరికీ హ్యాపీ చెప్పుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ సంవత్సరాంతంలో క్రిస్మస్కి వస్తారు. ఆ క్రిస్మస్కి వచ్చినప్పుడు ఆ క్రిస్మస్ రోజు వాళ్ళంతా కూడా ఒకరికొకళ్ళు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకొని ఆ ప్రార్థనలో ఉండి వెళతారు కదా. మిగిలినంతా సమయం అంతా ఏమైపోవాలి వారికి? జనవరి 1 కాడ నుంచి డిసెంబర్ వరకు, జనవరి 1లో ఒక్కసారి మందిరంలో కానొచ్చి మళ్ళీ లాస్ట్లో డిసెంబర్లో ఒక్కసారి కానొస్తారు. ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నావు నువ్వు? ఈ మధ్యకాలంలో నువ్వేం చేయగలుగుతున్నావు, ఏం చేస్తున్నావు? అప్పుడు దేవుళ్ళో మనము అడుగే వారిగా ఉండాలంటే, జీవితం కలిగిన వారిగా మనం ఎందుకు ఉండకూడదు? ప్రభువు తన్ను తాను అప్పగించుకున్నాడు. తన్ను తాను అప్పగించుకున్నప్పుడు మనకు కలిగిన జీవితాన్ని, కలిగిన నిత్య నిండి పొందే జీవితాన్ని కలిగి ఉండాలని సంవత్సర ఆరంభంలో, కొత్త సంవత్సరంలో వచ్చి మళ్ళీ చివరిలో క్రిస్మస్ పండుగ సంతోషాన్ని పొందుతుంటారే కానీ మధ్యకాలంలో ప్రభువునకు దూరమయ్యి భారమైన జీవితాన్ని జీవించే వారిగా ఉంటారు. సంవత్సరాంతం వరకు కూడాను దేవుని సన్నిధికి ఉన్నవాళ్ళు నిండి పొర్లే జీవితంగా ఉంటారు. ఎప్పుడైతే నువ్వు జనవరి 1కి లేదా క్రిస్మస్కి వచ్చి మందిరంలో కానొచ్చి జనంలో ఆనందంగా ఉండి కొత్త బట్టలు కట్టుకొని పండగలన్నీ వండుకొని తిని ఆ 2 రోజులే నువ్వు మందిరంలో కానొస్తావు. కదమ రోజులంతా నీ జీవితం ఏమవుతుంది? కదమ రోజులంతా నువ్వు ఎక్కడ గడుపుతున్నావు? దేవునికి ఎంత దూరంగా ఉంటున్నావు నువ్వు? కాబట్టి ఆ సంవత్సరంలో, ఆ సంవత్సరాంతం కూడాను నువ్వేం జీవిస్తున్నావు? మధ్యకాలంలో ప్రభువుకు దూరం అయ్యి భారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటామంట. ఆ భారమైన జీవితం జీవించుటంటే అయితే యెహోవా కాపరిగా గలవాడు అన్ని కుటుంబాల సమయంలోనూ అన్ని పరిస్థితుల్లోనూ నీకు లేమి లేకుండా చేస్తాడంట. అలా సంవత్సరాంతం వరకు, సంవత్సరం మొదల్లో కాకుండాను నిత్యము ఆయన సన్నిధిలో నిలబడి ఆయన ఆ వాక్యాన్ని చదువుకుంటూ ఆయన ప్రార్థిస్తూ ఆయనలో ఐక్యమయ్యే వారిగా ఉండాలంటే ఆయన ఆశీర్వాదాలు నిండి పొర్లే జీవితాలుగా మన కుటుంబాలను చేస్తాడు ఆయన. ఆ కుటుంబాలు నిండి పొర్లే జీవితంగా ఆనందంగా ఉంటుంది. బిడ్డల చదువుల యందు, వారి పెళ్ళిళ్ళ యందు, బిడ్డల యందు ఎంతగానో ఆశీర్వాదం ఉంచి ఆ కుటుంబాలు నిండి పొర్లే జీవితాలుగా ఉంటాయంట. నిత్యము కూడాను ఆయన సన్నిధిలో మొరపెట్టుకునే వారిగా ఉండాలి. ఉదయకాలం అంటే మధ్యాహ్న కాలం, సాయంకాలం ఆయన్ని సేవించేవారు ఆ కుటుంబాలు నిండి పొర్లే జీవితాలుగా ఉంటాయి. కాబట్టి అయితే యెహోవా కాపరిగా గలవారు అన్ని సమయాల్లోనంట, అన్ని పరిస్థితుల్లో నాకు లేమి లేదు అని సాక్ష్యం ఇస్తాడంట. ఆయన ఉన్నాడు కాబట్టి మన ఇంట్లో అన్ని సమయాల్లో కూడా నాకేమి కొరత లేదు ప్రభు, నాకేమి లేమి లేదు ప్రభు అని సాక్ష్యం ఇస్తాడంట. ఆ సాక్ష్యం ఇచ్చే వారిగా మనం ఉండాలి. ఆ సాక్ష్యం చెప్పేవారిగా ఉండేవారిగా ఎంతమంది ఉన్నారో మన సంఘాల్లో. ఆ సంఘాల్లోకి వచ్చిన వాళ్ళు ఎక్కడ గొప్ప సంఘాలు కానొస్తున్నాయి అంటే అక్కడ ఏదో ఉందనుకొని పరిగెత్తా ఉంటారు. గొర్రెలంట తన దొడ్డిని ఎరిగి తన దొడ్డిలోకే వెళ్తాయంట, దాని కామందులు వదిలిపెట్టవంట. అదే మేకలు అనుకో, ఆ మేకలంట ఎక్కడ పచ్చగా కానొస్తే అక్కడ మోరెగబెట్టుకొని ఆ మేకలు ఆ పచ్చ కొమ్మలు తుంచుకొని తినడం కోసం అవి మోరెగబెట్టుకొని ఎగతాలతో ఏమో ఉంటాయి అంట. ఈ గొర్రెలు తల వంచుకొని
తన కాపరి వెనక పోతా ఉంటాడంట. ముందు కాపరి వెళ్తుంటే వెనక గొర్రెలు పోతాయి అంట. అంటే ఎంత క్రమశిక్షణగా ఉండి ఆ గొర్రెలన్నీ కూడా ఆయన దొడ్లో పోతున్నాయి. అదే మేకల కంట వెనక ఉండాలంట తోలటానికి. ఆ మేకలు ఆ కొమ్మ ఈ కొమ్మ తుంచుకొని ఎక్కడ నిలకలు లేకుండా ఉంటాయంటాయి. కాబట్టి మేకలకిను గొర్రెలకి వ్యత్యాసం ఉంటుంది. అందుకే దేవుడు గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తాడు, ఒక చోట ఒక దొడ్డిలో ఉంచడం. ఎందుకంటే మేక అచంచలమైనది, వెళ్తా ఉంటుంది దాని ఇష్టం వచ్చినట్టు. గొర్రె పిల్లట్ట పోదు, దేవుణ్ణి అనుసరించుకొని ఆయన వెంబడించేదిగా ఉంటుంది. ఆయన వెంబడించేదిగా ఉన్నప్పుడు అవన్నీ ఆశీర్వాదాలు కూడా ఆ గొర్రెకి దొరికిద్ది. అలాంటి గొర్రెలమై మనం ఉన్నప్పుడు ఆయన దొడ్డిలో నివసించే వారిగా మనం ఉంటే మనకు ఆశీర్వాదాలు ఉంటాయి. లేదనుకుంటే ఆయన కాదనుకొని మనం ఎక్కడెక్కడో పోయావనుకో, అక్కడ ఆ మందిరంలో బాగుంటుంది, ఇక్కడ ఈ మందిరంలో బాగుంటుంది. నిన్ను రక్షించుకున్న నీ ఆత్మీయ తండ్రి ఏమైపోతాడు? మీకోసం ఎంత ప్రార్థన చేస్తాడు? మీకోసం ప్రార్థన చేసి ఆత్మీయ తల్లిదండ్రులు ఏమైపోయారు? వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర బాప్తీసం తీసుకొని వాళ్ళ దగ్గర రక్షణ పొంది నువ్వెక్కడో బాగుందని సంఘాలమ్మటి మొరక పెట్టుకొని పోవటం, అది ఎంతవరకు న్యాయం? దేవునికి ఏం చెప్తావు నువ్వు? దేవునికి సమాధానం చెప్పాలి కదా. మనము దేవునికి సమాధానం చెప్పాలంటే ఏం చేయాలా? దేవుని యందు విశ్వాసం కలిగి నీ ఆత్మీయ తల్లిదండ్రుల్ని కనిపెట్టుకొని ఉండాలి. నీ ఆత్మీయ తల్లిదండ్రులు ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉంటావో అప్పుడే నీకు దేవుని ఆశీర్వాదాలు నిండి పొందే జీవితాలుగా వస్తాయి. కాబట్టి దేవుని యందు విశ్వాసం కలిగిన వారిగానే ఉండాలి, కానీ మేకల వలె పరిగెత్తుకుంటా పోకూడదు. ఆ మేకలు అచంచలమైనవి. గొర్రెలంటే దేవుడికి నమ్మకమైన కాపరి, నమ్మకమైన కాపరిగా ఉండి గొర్రెలను కాచే దేవుడు మనకి. అప్పుడు క్రీస్తు కలిగిన మనసు మనకి కలిగినడు మీలో లేమి ఉండదు. కారణము ఆయన బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు గుప్తములై ఉన్నాయంట. మనకి అన్నీ కూడా మనకి గుప్తములై ఉన్నప్పుడు ఆయన ఎంతగానో మనల్ని దీవించేవాడిగా ఉంటాడు, ఆశీర్వదించేవాడు మనల్ని. ఆయన గొప్ప దేవుడు మనకి. కాబట్టి ఆయన రక్షణ మార్గంలో నడిచే వారిగా ఉండాలంటే ఆయన శిలువ రక్తంలో కడగబడి మనము ఆయన రక్తంలో కడుక్కునే వారిగా ఉండాలి. ఆయన రక్తంలో కడుక్కొని మనము శుద్ధులమయ్యేవాళ్ళగా ఉండాలి. కాబట్టి ఆయన రక్తానికి దూరమైన వాళ్ళు ఎవరు కూడా దేవుని రాజ్యానికి వారసులు కారేరు. అంటే మనమందరం కూడా ఒక బలలో చేయి వేసే వాళ్ళమి. అంటే మనమందరం కూడా ఒక రక్త సంబంధీకులు. దేవుని యందు బలలో చేయి వేసే ప్రతి బిడ్డ కూడా దేవుని యందు రక్త సంబంధం కలిగినటువంటి వాళ్ళం. మనం వేరు కాదు, వేరు కుటుంబాలు కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, వాళ్ళొకళ్ళు వీళ్ళొకళ్ళు అన్న వ్యత్యాసము మనలో రాకూడదు. ఎందుకంటే ఆయన బలలో చేయి వేసి ఆయన రక్తాన్ని తీసుకొని ఆయన శరీరాన్ని మనం తీసుకుంటున్నాం. కాబట్టి మనమంతా ఏక శరీరము కలిగి ఒక కుటుంబం వాళ్ళం. మనం ఒక కుటుంబం, రక్త సంబంధీకులు. కాబట్టి వ్యత్యాసం చూపించుకోకూడదు. మనం గొర్రెలాగా మేకల్లాగా వ్యత్యాసం చూపకూడదు. దేవుని యందు విశ్వాసము కలిగిన వారిగా ఆయన రక్తములో కడగబడి మనము ఆయన రక్త సంబంధికులుగా మనం బ్రతికే వారిగా ఉండాలి. కానీ ఏదో పోతున్నాము, ఏదో వస్తున్నాము, ఆయన యందు విశ్వాసము కలిగి ఉంటున్నాము, మాకంటే భక్తి కలిగిన వాళ్ళు లేరు, మేమే గొప్పవాళ్ళమి అని అన్న ఆలోచనలు మనకు రాకూడదు. ఆయన చిత్తంలో బ్రతికే వాళ్ళమి, ఆయన మనసు కలిగి ఉండేవాళ్ళం. క్రీస్తు మనసు కలిగి ఉన్నవాళ్ళు అన్నప్పుడు ఆయన మనసును మనం కలిగి ఉన్న వాళ్ళం. కాబట్టి ఆయనతో స్నేహం చేసి మనమంతా కూడా ఏక శరీరముగా ఉండి ఒక కుటుంబీకులు, మనం ఒక రక్త సంబంధీకులు. అలా దేవుడు నిండు పొరల జీవితాన్ని మనకిస్తున్నాడంటే అలా ఉంటేనే. అప్పుడు నా గిన్నె నిండి పొర్లుచున్నది అని దావీదు అంటున్నట్లు మొదటి మనము నిబంధనలను నింపబడిన వారిగాను మనము ఉండాలి. మనం ఎంతగా నింపబడాలంటే మనము నిండి పొర్లే అనుభవం కలిగి ఉన్న వారుగా, నిండి పొర్లే అనుభవం కలిగిన వారిగా ఇరుగు పొరుగు వారికి కూడా దేవుని ఆశీర్వాదాలను పంచాలని దేవుని ఉద్దేశము. యేసేపు దేవునిని హత్తుకున్నాడంట. ఆయన యేసేపు దేవుని దీవెనలతో నింపబడ్డాడంట. నింపబడ్డాడు కాబట్టి ఆయన యజమానుని ఇంటికి ఎంతగానో అంతా కూడా ఆయనకి అప్పచెప్పాడంట. రాజు ఏం చేశాడు? నేను ఒక రాజ్యం సింహాసనం ఒకటే చూశాను, కానీ
నేను కథం అవన్నీ ఆయనే చూసుకున్నాడు. ఏది యేషోబు చూసుకున్నాడు. యేషోబు అంటే ఫలించేడి కొమ్మ. ఆ ఫలించేడు కొమ్మ కాబట్టి ఆయన జీవితాన్ని నింపేవాడిగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన ఆ ప్రతి బిడ్డ కూడా ఆయన ఆశీర్వాదాలతో నింపబడే వారిగా ఉంటాం మనం. కాబట్టి ఆ యేషోబు ఫలించేడు కొమ్మగా ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజుగా నియమించబడాడు. అంటే దేవుని ఆశీర్వాదాలు ఆయనకున్నాయి. అన్నలు ఎంతగానో ద్వేషించి ఇచ్చేసినా కూడాను ఆ దేవుని కృప ఆయన యందు నిలబడింది కాబట్టి ఆయన రాజుగా నిలబడి ఉన్నాడు. రాజు తర్వాత రాజు అయ్యాడంట. తర్వాత అన్నలు తండ్రి అందరూ కూడాను అన్నాహలతో అల్లాడిపోవచ్చున్నప్పుడు వాళ్ళు ఆ అన్నలందరూ కూడా అన్న దగ్గరికి పోయినప్పుడు ఏం చేశాడు? నింపబడే జీవితాన్ని ఇచ్చాడు అన్నదమ్ములందరికి కూడా. అలాగనే ఎంతమంది మన బైబిల్లో రాసి ఉన్నారు మనకి. కానీ నువ్వు బైబిల్లో లిఖించబడాలంటే దేవుని యందు ఆశీర్వాదాలు పొందుకునేవారుగా. అప్పులు చేసి చనిపోయిన శిష్యుడు ఏం చేశాడు? ఆమె ఎలీషా గారి దగ్గరికి పోయి ఆమె నింపబడే వారిగా ఉన్నారు. కాబట్టి అలాగనే మనము 12 ఆయన 5 చేపలు 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నవని ఇంతమందికి ఏమని శిష్యులు అన్నారు. అన్నప్పుడు ఏమన్నారు వాళ్ళు? యోహాను సువార్తలు 5వ అధ్యాయం 13వ వచనంలో మనం 5 కానించి 13 వరకు ఉంటుంది మనకి ఈ మాట. ఎందుకంటే 5,000 మందికి ఆహారంగా పెట్టి మిగిలిన ముక్కలు 12 గంపెళ్ళు ఎత్తి పెట్టారంట. అంటే ఎంత నిండి పొర్లే జీవితాన్ని ఇచ్చాడు యేసయ్య మనకి. అంత నిండి పొర్లే జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఇంతమందికి ఇది ఏం సరిపోతుంది ప్రభువా అన్నాడు. అప్పుడు ఆ చిన్నపిల్లలు కూడా ఎవరికొకరికి పెట్టడానికి పెట్టే బుద్ధి కలిగిన వారిగా ఉన్నారంట. కానీ అనేకులు దగ్గర ఉంచుకొని కూడా పెట్టడానికి ప్రాణం అప్పదు కొంతమందికి. కానీ అలా చిన్న బిడ్డ అయినా కూడా ఆ చిన్న బిడ్డ ఎక్కడికో పొలంలో వెళ్ళేటప్పుడు తల్లి 5 యవల రొట్టెలు ఆ బిడ్డకి సంచిలో వేసి పంపిస్తే ఆ రొట్టెలను తీసుకొచ్చి అంతమంది జనానికి ఇంతమంది మీ దగ్గర ఏమున్నాయని అడిగినప్పుడు 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అన్నారు. అప్పుడు దేవుడు ఆకాశం వైపు ఎత్తి ఆశీర్వదించి ఆ జనమందరికీ వడ్డించగా ఆ మిగిలిన ముక్కలన్నీ కూడా 12 గంపెళ్ళ నిండా నిండారంట. అంటే ఎంత నింపబడిన జీవితం అది. నిండి పొర్లే జీవితాన్ని ఇచ్చిన దేవుడు మనకి. అలాంటి జీవితాన్ని పొందుకునే వారిగా మనము ఎలా ఉండాలంటే ఆయన కృపలో వర్ధిల్లే వారిగా మనం ఉండాలి. ఆయన కృపలో నింపబడే వారిగా ఉండాలి. అలా ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక క్రియలు మనకి యేసయ్య ఎన్నో మనకు చూపించాడు బైబిల్ గ్రంథంలో. కానీ అవన్నీ కూడా చదువుకొని మనము అనుసరించుకునే వారిగా ఉండే వారిగా ఉండాలి. కానీ బైబిల్ అంతా ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే ఏదో కొంత చదువుకుంటాము, ఆ చదువుకున్న దానిలో వాక్యాన్ని వివరించుకునే వారిగా ఉంటాం. కానీ బైబిల్లో వాక్యాలన్నీ ఒకేసారి చెప్పేవారు లేరు కదా. అందరూ ఒకే వాక్యం చెప్పరు. ఎవరికి తోచిన వాక్యాన్ని వాళ్ళు చెప్పుకుంటా వస్తారు. ఎవరి జ్ఞానాన్ని బట్టి వాళ్ళకి. ఇప్పుడు ఎంతమంది సేవకులు మనకు వాక్యాలు చెబుతున్నారు. ఆ వాక్యాలు ఎన్ని రకాల వాక్యాలు మనం వింటున్నాము. కానీ అవన్నీ కూడాను అనుసరించుకునే వారిగా ఉన్నాం. ఏదో ఒకటి రాసుకుంటాం. కొన్ని అయితే కొందరైతే ఇప్పుడు అన్నామణి పాస్టమ్మ గారు, విజయమ్మ గారు ఉన్నారనుకో, ప్రతి వాక్యాన్ని రాసుకుంటారు. వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా ఆ వాక్యాలు రాసుకుంటారు. ఆ వాక్యాలు రాసుకుంటారు కాబట్టి అంత జ్ఞానాన్ని పెంచుకొని ఎక్కడికి పోయినా కూడా నిలబడి వాక్యం చెప్పే శక్తి ఉంటుంది. ఎందుకంటే అవి రాసుకొని మనం చదువుకోలేదనుకో ఎక్కడ కూడా ఏం మాట్లాడలేము, చెప్పలేము. కాబట్టి జ్ఞానం కలిగి మనము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను, బుద్ధిహీనురాలు తన ఇల్లు పెరికి వేసుకుంటుందంట. జ్ఞానం ఇల్లు కట్టుకోవడం అంటే ఇటుకలతో సిమెంట్తో కట్టుకునేది కాదు. జ్ఞానంతో నీ కుటుంబాన్ని ఎట్లా కట్టుకుంటున్నావు, నీ బిడ్డలు ఎలా ఉన్నారు, నీ బిడ్డలు ఏ ద్వారం నడుస్తున్నారు, నీ బిడ్డలు ఏ ప్రకారముగా ఉంటున్నారని ఆ కుటుంబాన్ని కట్టుకునేదాన్నే ఇల్లు కట్టుకోవటం అంటారు. అంతేగాని ఈ సిమెంట్ తోటి ఇటుకలతో కట్టుకునే ఇల్లు కాదు. మన హృదయంలో దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి కుటుంబంలో యజమానుడు యజమానురాలు ఎంతగా ఆశీర్వదించబడి వాళ్ళు ఉన్నారో అలా ఆశీర్వదించబడినప్పుడే ఇల్లు కట్టుకుంటున్నారన్నారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునంటే సిమెంటు ఇటుకలతో కాదు, నీ జ్ఞానంతో నీ కుటుంబాన్ని కట్టుకోవటం. నీ కుటుంబం ఎంతగా ఉంది,
పెద్దల యందు గౌనుల యొద్ద నీ భర్త గౌరవించబడతాడు అన్నారు సామెతల గ్రంథంలో. అంటే ఏది భార్య వల్లే వచ్చింది ఆ గౌరవం, భార్య వల్లే బిడ్డల వల్ల ఆ మగవానికి ఆ గౌరవమే వచ్చింది. కానీ ఎంత జ్ఞానము గల్లాగా స్త్రీ అయితే అంత గౌనుల దగ్గర మాట్లాడే శక్తిని ఫలాన్ని ఉంటుంది. పని చేయకుండా భోజనం చేయదంట ఆమె. తన బిడ్డలకు చలి తగులుద్దని దుప్పట్లు తయారు చేసుకుంటుందంట ఆమె. ఎంత జ్ఞానవంతురాలు! అలా జ్ఞానము కలిగిన స్త్రీలు ఎక్కడైనా కూడా కొనియాడబడేవారిగా ఉంటారు. కాబట్టి ఆ జ్ఞానం లేక ఏదో చూస్తున్నాము చేస్తున్నాము అన్న కుటుంబాలు కలిసి రావాలంటే అవి ఎదిగే కుటుంబాలు కావు, దేవుని యందు భయభక్తులు ఉన్న కుటుంబాలు కావు. దైవమందు భయం లేకుండాను వస్తున్నాము పోతున్నాము అనేవారి కాకుండాను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన్ని మనం కుటుంబాన్ని కట్టుకోవాలి. ఆయనతోటి ఆయన్ను ఆనుకొని బ్రతికే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన మనం ఆనుకుంటామో అప్పుడు ఆయనకి ప్రతి ఆశీర్వాదాలు కూడా వస్తాయి. కానీ దేవుని సన్నిధిలో అందరూ ఏమనుకున్నాము, నేను చచ్చిపోయాను అనుకున్నారు కదా, చచ్చిపోతాను ఇంకా బతకను అనుకున్నారు. కానీ యేసయ్య నిలబెట్టుకున్నాడు. ఆయన చిత్తం లేదు ఏది జరగదు. ఎంత పెద్ద రోగాలైనా ఏదైనా కూడా ఆయన ఆశీర్వాదాలను ఆయన రక్తంలో కడగబడి ఉన్నామంటే ఆయన బ్రతికిస్తాడు. చనిపోయిన వాళ్ళని ఎంతోమందిని బ్రతికించాడు, కుంటివారిని బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు మనల్ని లేవనెత్తడా? ఇప్పుడు తిమోతి నాయక్ గారు అంత అనారోగ్య స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు లేవనెత్తలేదా? ఆయన నమ్ముకొని ఆయన ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉండాలంటే దేవుని యందు నింపబడే వారిగా ఉండాలి. ఆయన నిండి పర్లే జీవితాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం నింపబడే వారిగా ఉండాలి. పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి పోయినప్పుడు 10 మంది కన్యకలు వెళ్ళారు కదా. ఆ 10 మంది కన్యకలు ఏం చేశారు? బుద్ధి లేని వారు 5, బుద్ధి గలవారు 5 అన్నారు. ఇప్పుడు మనం అనుకుందాము, ఈ బుద్ధి గలవారు ఈ బుద్ధి లేని వారు 5 తలా కొంచెం నూనె ఇచ్చినా కూడా వాళ్ళతో కూడా రావచ్చు కదా. కానీ మీకు మాకు చాలదన్నారు కదా. వీళ్ళు నిద్రపోయారు, పెళ్లి కుమారు రాగానే వీళ్ళు ఎదుర్కొని పోయారు. అప్పుడు నిండి పొందే జీవితం ఎవరికి ఇచ్చాడు దేవుడు? మేలుకొని ఉండి బుద్ధి కలిగి ఉన్న స్త్రీలకే నిండి పొందే జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ 5 బుద్ధి లేని స్త్రీలు ఏమయ్యారు? వాకిల దగ్గరికి నూనె కొనుక్కొని వచ్చి, అయ్యా తలుపు తీయ్యా మేము రావాలంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అప్పుడు జ్ఞానము లేకుండా ఉన్నబట్టే కదా నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. అదే జ్ఞానము కలిగి బుద్ధి కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆహ్వానించుకుంటాడు కదా, ఆయన ఆనుకొని బ్రతికే భాగ్యాన్ని మనకిస్తాడు కదా. అలాగే నిండి పొందే జీవితం కావాలంటే మనకి ఆయన ఆనుకునే వారిగా ఉండాలి, ఆయన ప్రార్థనలో ఎదిగే వారిగా ఉండాలి, ఆయన రక్షణ మార్గంలో బ్రతికే వారిగా ఉండాలి. అప్పుడు నిండి పొందే జీవితం గలవానికి ఒక్క బంగారము వెండి వెలగల రాళ్ళు ఎన్నో ఇచ్చేసుకొని మందిరాలు కట్టేవాళ్ళుగా ఉన్నారంట. కొంతమంది అయితే కర్ర కొయ్య గడ్డితోటి చేసేవాళ్ళు ఉంటారండి. అగ్ని వాటిని పరీక్షించినప్పుడు ఏమవుద్ది, ఈ కర్ర కొయ్య కాలు మొత్తం చెత్త మొత్తం కాలిపోయింది. ఈ వెండి బంగారం వెలగల రాళ్ళు మిగిలిపోతాయి. ఈ వెలగల రాళ్లతోటి సొలొమోను మహారాజు మందిరాన్ని కట్టాడు. సొలొమోను మహారాజు మందిరాన్ని కట్టినప్పుడు వెలగల రాళ్లతో కట్టాడంట, విలువైన బంగారంతో వెండితో అలా కట్టాడంట ఆయన. అలాగే ఆయన ఎంత ప్రసిద్ధికి ఎక్కాడు, ఆయన అంత ప్రసిద్ధికి ఎక్కాడు. శబాదేశ రాణి ఎక్కడో ఉన్న రాణి ఆయన ఘనత విని వచ్చిందంట. అలాగే దేవుని యందు నిండి పొర్లే జీవితాలు ఉన్నప్పుడు అలా వస్తాయి అంట. నా గిన్నె నిండి పొర్లుచున్నది అని. అయితే అనేకులు దినదినములో వారు నిండకుండానే పొర్లిపోతున్నాం అనుకుంటారు. ఒక కుళాయి దగ్గరికి బిందె తీసుకొని నిండి పొర్లే జీవితాన్ని పొందాలని చెప్పి వెళ్తారంట. ఆ వెళ్ళినప్పుడు ఆ పొర్లుతుందంటే ఆ బిందెని బోర్లించాడంట. ఆ కుళాయి దగ్గరికి పోయి అందరేమో నింపుకుంటున్నారు, నేను నిండి పొర్లే జీవితాన్ని కావాలని ఆయన అంట బిందె బోర్లించి పొంపు తిప్పాడంట. ఆ పొంపు తిప్పినప్పుడు ఏమవుతుంది, నిండి పొర్లుతూ ఉంటుంది. ఆ నిండి పొర్లే జీవితం ఏమవుతుంది, నేను నిండిపోతున్నాను నేను నిండి పొర్లుతున్నాను అనుకుంటాడంట. ఆ బోర్లించిన బిన్న అంట
ఆ నేడు అనేకులు దేవుని ఆశీర్వాదాల కొరకు దూరం అయిపోతున్నారంట. అలా బోర్లించే బిందెలుగా ఉన్నారంట చాలామంది కూడా. నువ్వు బోర్లించే బిందెగా ఉన్నావా, పంపు కింద నింపుకునే బిందెగా ఉన్నావా అని ఒక్కసారి మన హృదయాలు సరి చేసుకునే వారిగా ఉండాలని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ బోర్లించిన బిందె క్రింద పెట్టి నేను బాగా నిండిపోతున్నాను, పొర్లిపోతాను చూడు నా బిందె అంటాడంట. ఆ నిండిపోయిన బిందె అంటే ఎట్లా ఉంటుంది? బోర్లిచ్చిన బిందె నిండకేం చేసింది, కింద పోతాయి నీళ్ళని. బిందెలో ఒక్క చుక్క కూడా ఉండవు కదా. ఆ బిందెలో నీళ్ళు లేకుండా ఏం చేస్తాను? ఉత్త బిందె తీసుకొని పోవటమేగా. అలాగే మందిరానికి వస్తారు కొంతమంది, మందిరానికి వచ్చి వాక్యాన్ని విన్నట్టుగానే ఉంటారు, బాగా మేము వాక్యం వింటున్నాం, బాగా పాటలు పాడుతున్నాం అనుకునేవాళ్ళుగానే ఉంటారు. కానీ వాళ్ళ హృదయాల్లో వాక్యం నిలవదు. ఎందుకంటే వాళ్ళు మనసు పెట్టి దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండరు కొందరు, అలా వచ్చిపోయేవారిగా కొందరు ఉండాలి. అల్లరి చేస్తూ ఉంటారు కొంతమంది, పిల్లల్ని తీసుకొని పిల్లలతో ఆడుకునేవాళ్ళుగా ఉంటారు. అలా నింపబడాలంటే ఎట్లా నింపబడతాం? బిడ్డలను కూడా క్రమశిక్షణగా ఉంచాలి. ఐఎఫ్సికి కంట్రీకి నుంచి ఒక అబ్బాయి అబ్రహాం అనే వస్తాడు కదా, ఆ అబ్బాయి ఆరాధన చేస్తాడు, మార్టిన్ లూథర్ గారితో వస్తాడు ఆయన. ఆ అబ్బాయి పిల్లలు 5 ఏళ్ల పిల్లోడు, 3 ఏళ్ల పిల్లోడు, సంవత్సరం పిల్లోడు, వాళ్ళు భోజనం చేస్తా మేము తుమ్మలపాలెం మీటింగ్ పోయినప్పుడు ఆ భోజనం చేస్తా ఆ పిల్లలిద్దరిని వేసి సాప మీద కూర్చోబెట్టారు. అక్కడ ఆ కూర్చోబెడితే వాళ్ళమ్మ నాన్న భోజనం చేసిందా కూడా ఆ పిల్లలు లేవాలి అక్కడి నుంచి. అదే ఇంకో పిల్లలు అయితే లేవు, ఉంటారా? వాళ్ళు భోజనం చేసి చేతులు కడుక్కున్నదాకా కూడా ఆ పిల్లలిద్దరు కూడా ఆ గోడ కానుకొని అవతులు కూర్చున్నారు సాప మీద. అది నిండిపోలే జీవితం అంటే. బిడ్డలను అలా పెంచుకోవాలి. ఎందుకంటే ఎలా అంటే అలా ఇచ్చేసుకోవటం కాదు, అది నిండిపోలే జీవితం కాదు మనకి. కాబట్టి దేవుని యందు విశ్వాసం కలిగిన వారిగాను ఆయనను మనము నిండకుండానే పొర్లుతున్నామని ఆ బిందె బోర్డు నుంచి ఉన్న మాట నేడు అనేకులు ఆశీర్వాదాల గురించి, ఆయన నీతిని గురించి, ఆయన తీర్పుని గురించి ఎదురు చేసేవారిగా ఉంటామంట. అప్పుడు అనుభవం జీవితంలో ఉండగా అట్టి నెరవేర్పులు కానీ అవన్నీ కూడా పరిసయ్యుల వంటి వారు కొరకును జీవితం ఎంత నిండని చిల్లు బిందె వలె ఉంటాయంట. కానీ ఎంత నింపాలన్నా కూడా అది చిల్లు బిందెగానే ఉంటుంది, కానీ అది బిందె నిండే బిందెగా ఉండదంట. కాబట్టి దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన యందు నమ్మిక కలిగిన ఉండవారిగా దీవెనలకు నీకే కాక నీ ఇంటి వారికి, నీ ఇరుగుపు వారికి అందరిని కూడా నింపబడే జీవితాలు జీవించాలని దేవుని యందు మనము పొంగిపొర్లే అనుభవాన్ని పొందే వరకు నీవు ప్రభువును, మన కుటుంబాన్ని అన్నీ కూడా నింపుకునే వారిగా ఉండాలని ఈ జీవితాన్ని మనము దేవునికి అప్పగించుకొని ఆయన సన్నిధిలో మనం సేవ చేసుకునే బిడ్డలంగాను, మనమంతా కూడా ఆయన సన్నిధిలో ప్రార్థించే వారిగాను, ఆయన్ని నిండిపోలే జీవితాన్ని మాకు దయచేయి ప్రభు అని ఎప్పుడైతే మనం ఆయన పాదాల దగ్గర చెంత చేరి మనము నింపబడే జీవితంగా ఉంటామో అప్పుడు మన కుటుంబాలు మనము ఆశీర్వదించబడే వారిగా ఉండాలని దేవుని యందు విశ్వాసము కలిగి ప్రార్థించే వారిగా ఉండాలని కోరుకుంటున్నా. దేవుడి ఈ చిన్న వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలు నా ప్రభువా. అయ్యా నా తండ్రి, నా నాయన, సకల ఆశీర్వాదాలకు కారణభూతులు అయిన దేవా నీకు స్తోత్రమయ్యా. ప్రభువా నీవిచ్చిన కృపతో నాయన ఈ 2 మాటలు చెప్పి ఉన్నాను ప్రభువా నీకు స్తోత్రమయ్యా. అయ్యా ఏదైనా తప్పుగా నేను మాట్లాడి ఉంటే నాయన అయ్యా నన్ను క్షమించిన ఆయన నీ కృపలో బలపరిచేసయ్యా. ఆదరించిన ఆయన ఆదరణకర్తవయ్యా, ఆదుకో ప్రభువా. అయా సేవకురాళ్ళంతా కూడా నాయన నీ సేవలో బలపరచున ఆయన ఆశీర్వదించయ్యా. పేరు పేరున నా ప్రభువా ఆ కుటుంబాలను దీవించి నింపబడే జీవితాలుగా జీవించే వారిగా మమ్మల్ని గడపమని నా తండ్రి నీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.